40 సంవత్సరాల పైన అయిపోయింది. మామూలుగా కొద్దిగా ఒక 2-3 ఏళ్ళు లేకపోతే 5-6 ఏళ్ళు పాడేసిన వారే ఇంకా చాలే అని అనుకునో లేకపోతే అంత ఉత్సాహం అదే ఊపు చూపించకుండా కొంత వెనకాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు 40 సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పుడు కూడా ఒక పాట పాడుతుంటే అదే ఉత్సాహాన్ని మొదటిసారి మీరు పాడుతున్న అనుభూతిని పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన వరం మీకు? ఉత్సాహం తగ్గిపోతుందని నేను అనుకోనండి. పాడుతున్న ప్రతి వాళ్ళు కూడా చాలా రోజులు పాడాలి, ఎక్కువ పాటలు పాడాలని వస్తారు. కాకపోతే ఆ తరానికి ఈ తరానికి తేడా ఏంటంటే చోటు అదే, దాంట్లో ఎక్కువ మంది గాయకులు వచ్చేసారు. సో ప్రతి వాళ్ళకి అక్కడక్కడ అవకాశాలు వస్తున్నాయి. కానీ ఎవరన్నా ఒక నలుగురిని తీసుకొని వాళ్ళని బాగా సానబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఏంటంటే గత 7-8 సంవత్సరాలుగా ఒక విధంగా నా అదృష్టం ఏంటంటే నేను పాడే సంఖ్య తగ్గినా నన్ను పిలిచే వాళ్ళందరూ కూడా ఈ పాట ఈయన పాడితే బాగుంటుంది అని ఆ స్థాయికి తగిన పాటలే ఇస్తున్నారు. కాబట్టి ఆ పాటలన్నీ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను పాడే పాట ఇది అని వచ్చే పాట అయితే నాకు వస్తుంది అంటున్నారు. ఒకప్పుడు మీరే పాడాలని పాటలు అనేవారు. కాబట్టి ఇప్పుడు మీ స్థాయికి తగ్గ పాటలు అని తయారు కావట్లేదా అని ఒక ఆందోళన కలుగుతుంది. కరెక్టేనండి, డెఫినెట్గా నిజంగా కావట్లేదు. అంటే నేనేదో పెద్ద స్థాయి సంపాదించానని కాదు. దే థింక్ దట్ మై వాయిస్ ఈజ్ ఏజ్డ్, మోర్ ఏజ్డ్ దాన్ దెమ్సెల్వ్స్, విచ్ ఇస్ నాన్ సెన్స్. అలా అనుకుంటే ఇప్పుడు ఏజ్డ్ హీరోస్కి అసలు సంబంధం లేని వాయిస్తో వస్తువులు పాడించేస్తున్నారు. అది లాజిక్ కాదు. కానీ జనరల్గా ఆ అభిప్రాయం మాత్రం క్రియేటర్స్లో ఉన్నది. అందుకని ఆ దృష్టితో ఆలోచించి వాళ్ళు నా చాదస్తాలను కూడా మనసులో పెట్టుకొని ఇట్లాంటి సాహిత్యం ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడతారు. నా మీద కొన్ని అపప్రదలు కూడా ఉన్నాయి ఈ మధ్య. 99% మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ రేంజ్లో పాడేసి వాళ్ళ ట్రాకులు తీసేస్తారు. దానికి నా గొంతు కలపడం ఇబ్బంది అవుతుంది. ఈ శృతి కష్టమయ్యా అంటే అందరూ బాలుగారు పై శృతిలో పాడలేకపోతున్నారండి ఇప్పుడు అనేటటువంటి అపప్రద కూడా ఉన్నది. ఒక మంచి తెలుగు పాట వచ్చినప్పుడు దాంట్లో ఉచ్చారణ అన్నదానికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు నన్నే అనుకుంటున్నాను. ఘంటసాల గారు ఒక వెలిగి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఇంకా కొనసాగుతున్న సమయంలో బాలు గళం దూసుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళింది. బాలు గారి తర్వాత ఇప్పుడు నేనున్నాను అంటూ నిజంగా బలంగా ఉనికిని ఎస్టాబ్లిష్ చేసే గొంతులు కానీ పాఠాంతరం కానీ ఏవి రావట్లేదు. దీనికి కారణం ఏంటి సార్? రావట్లేదంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మంచి టాలెంట్ లేకపోలేదండి, ఉంది. కానీ వాళ్ళలో ఉన్న ప్రతిభను జనం గుర్తించేటటువంటి అవకాశాలు వాళ్ళకి రావట్లేదు. కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామేమో. ఎక్కువగా నా కార్యక్రమంలో పాడి వెలుపలికి వచ్చి సక్సెస్ అయినటువంటి శ్రీకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నా కచేరీలో కూడా పాడుతుంటారు. నా దృష్టిలో అతనికి మంచి సింగర్ కావాల్సిన పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఎక్స్పోజర్ కావాలి బాగా. ఒక నిర్వచనం ప్లేబ్యాక్ సింగర్కి అన్నది గతంలో ఉన్నదానికి ఇప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకి లతా మంగేష్కర్ గారిని ఒక అబ్బాయిని గురించి అడిగాను, ఏమ్మా మీరు కూడా మరాఠా నుంచి వచ్చిన వారే కదా, అబ్బాయి ఇంత బాగా పాడుతున్నారు, ఆయనకి ఎక్కువ అవకాశాలు ఎందుకు రావట్లేదో చెప్పగలరా అంటే, బాలు వాడికి థియరీ చాలా బాగా తెలుసు, బాగా పాడతాడు. కానీ సినిమాకంటూ వాయిస్కి ఒక నిర్వచనం ఉంది. సినిమా చూస్తున్నప్పుడు అది వేరే ఎవరో పాడుతున్నారు అన్నట్టు ఉండకూడదు. ఎవరి మొహం కనపడ్డా దానికని మిమిక్రీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని గాత్రాలు అలా నప్పుతాయి. అదే కాకుండా స్క్రీన్ నిండా బొమ్మ కనబడ్డప్పుడు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి వాయిస్ వస్తున్నట్టు ఉండాలి. వీడు పాడుతుంటే ఏదో కార్నర్ నుంచి వస్తుంది అని అన్నారు ఆవిడ. ఇంతకంటే ఒక వాయిస్కి నేను డెఫినేషన్ చెప్పలేను. మొన్న ఈవినింగ్ నేను ఒక తమిళ సినిమాకి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్, మంచి సిచ్యువేషన్, ఒక చిన్న పెయిన్ ఉంది, హీరో అమ్మాయి వదిలేసిందని పాడడం అదేం పెద్ద గొప్ప సందర్భంగా సినిమాల్లో వచ్చేది. కానీ పాటలో మంచి సాహిత్యం ఉంది, మంచి మెలడీ ఉంది. అది ఎమోటై పాడుతుంటే సార్ ఎమోషన్ అక్కర్లేదు సార్, ప్లెయిన్గా పాడేయండి అన్నారు. ఇంకెందుకు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే కాల పరిణామంలో ఎన్ని మార్పులు వచ్చాయో. గతంలో మామూలుగా పాడితే కాస్త ఇన్వాల్వ్ కావాలండి, ఎక్స్ప్రెషన్ కావాలి, మీరు ఇంకో పాత్రకు పాడుతున్నారు కదా, కొంచెం ఆ మూడ్లోకి వెళ్ళండి అనేవాడు. సినిమాలో 6 పాటలు ఉంటే ఒక హీరోకి 6 చేత పాడించాల్సిన అవసరం ఉందో నాకు అర్థం కాదు. అంటే చాలామందికి మనం అవకాశాలు ఇచ్చేస్తున్నామన్నా. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు స్టేజ్ మీద చెప్తున్నారు ఇప్పటికి 100 మందికి నేను అవకాశాలు ఇచ్చానని. 100 మందిలో ఎంతమంది నిలబడ్డారు? మన ఇండియన్ ఐడల్ జరిగింది కదండి, శ్రీరామ్ వచ్చాడు, మనం అందరం చాలా గర్విస్తున్నాం. అంతకుముందు 2 కుర్రవాళ్ళు ఫైనల్స్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్లకు కూడా ఆ యుఫోరియా క్రియేట్ చేశారు. చాలా చాలా ప్రామిసులు అన్నీ చేశారు. ఇవాళ ఎన్ని పాటలు పాడారు బాంబేలో వాళ్ళు. అక్కడే మా గురువు గారి ప్రత్యేకత.
నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చాలా బాగా పాడుతున్నావు కానీ వాయిస్ ఇంకా మెచ్యూర్ కావాలి అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు, కానీ నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఈయన దగ్గరికి నేను వెళ్ళనే లేదు. నేను ఎక్కడో స్టేజ్లో పాడుతుంటే విని ఫస్ట్ సినిమాలో పాడతావా అన్నారు. అని ఆయన అన్నమాట ఒకటి, నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే మినిమం 40 years నువ్వు గొప్ప సింగర్ అవుతావు అన్నారు. అప్పుడు నేను చాలా సాదా సీదా సింగర్ని. ఆయన ఏం చూశాడు ఏంటో ఆ దీర్ఘదృష్టి నాకు అర్థం కాదు. ఆయన నన్ను చిటికిన వేలు పట్టుకొని నడిపించిన విధానం, ప్రతి ఒక్కరికి మళ్ళీ తను పరిచయం చేసి, ఆయన అవకాశాల కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో నాకు తెలియదు. హీ టుక్ మీ టు ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ అబ్బాయి పాడుతున్నాడు సార్, నేను అవకాశం ఇచ్చాను అంటే అది నేను ఇచ్చాను కాబట్టి యూ కెన్ ట్రై. అలా ఒక మంచి టాలెంట్ని అనుకున్న వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళను తీర్చిదిద్దడం అనేటటువంటిది జరగట్లేదు ఇప్పుడు. సరే, ఇప్పుడు కూడా మీరు తొలినాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారా మీ? 100%. బిగినింగ్ డేస్ పాటలు వింటుంటే నాకు చాలా చికాకేస్తుంది. ఇలా పాడినా కూడా ఈ పరిశ్రమ భరించి నాకు ఎందుకు అవకాశాలు ఇచ్చింది? అది కనుక ఇవ్వకపోతే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ వచ్చేది. మీరు సుశీల గారు పాడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, జా చా వచ్చినప్పుడు ఆవిడ ఈ దవడ ఎక్కువగా మూవ్ చేస్తారు, జా అంటారు ఎక్కువగా. ఇవన్నీ ఆవిడ అనుభవంలో తెలుసుకున్నటువంటి పాఠాలన్నమాట. ఒక అక్షరానికి ఎంత త్రో ఇస్తే రికార్డ్ అవుతుందని. ఇప్పుడు పాడుతున్న పిల్లలందరూ నాజుగ్గా పాడుతూ ఇకారానికి ఏకారానికి తేడా తెలియదు. అది చెలిమి అన్నా కూడా చిలిమి అన్నట్టే వినపడుతుంటుంది. బికాస్ ది ఫ్రీక్వెన్సీ, నోరారా పాడడం ఫ్యాషన్ కాదని అనుకుంటున్నారు, ప్రూనింగ్ అని. ఇవన్నీ కూడా నేను వీళ్ళని చూసి నేర్చుకున్నాను. అదొక దౌర్భాగ్యం వీళ్ళకి దొరకపోవడం పిల్లలకి. పాడుతున్న వాళ్ళిద్దరు కొత్త వాళ్ళే, మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాడే, చెప్పేవాడు కొత్తవాడే, ఏం దొరుకుతుంది వాళ్ళకి? పాటను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నాకు ముందు కొంచెం సాహిత్యం పంపించండి, పాట క్యాసెట్ పంపించండి అని అడుగుతున్నాను. కారణం ఏంటంటే, ఒకటి అపభ్రంశమైన పాటలు పాడడం ఇష్టం లేక, 2 నేను పాడలేని శృతిలో చేసి ఉంటారేమో అన్న దృష్టితో. అపభ్రంశం అంటే మీ దృష్టిలో? నా దృష్టిలో గ్రామర్ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాటలు రాయడం అనేటటువంటిది. అసలు సందర్భం లేకుండా ఎవరో పెద్దవాళ్ళు రాసిన కొన్ని పడికట్టు మాటలు పెట్టుకుని ఇరికించేయడం అనమాట. అలాగా. 2వది కావాలనే బూతు రాసుకోవడం. సుందర్రామమూర్తి గారు రాసినటువంటి అన్ని బూతుపాటలు ప్రపంచంలో ఎవరు రాయలేరు. ఆయన రాసినంత అందంగా బూతుపాట ఎవరు రాయలేరు. మోహన్ బాబుకు నా మీద కోపం, అందుకని అతని సినిమాల్లో కూడా కొన్ని పాటలు నేను పాడను అని చెప్పడానికి. అతడు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇది రాఘవేంద్రరావుతో అన్నప్పుడు చాలా నన్ను ప్రెషరైజ్ చేశాడు. నన్ను క్షమించి రాఘవ, ఈ మాట ఉన్నందువల్ల, ఈ పాట వల్ల నీ సినిమాకు చాలా అడ్వాంటేజ్ ఉందంటే తప్పకుండా నువ్వు ఉంచుకోవాలి, కానీ నేను మాత్రం పాడలేని పాట వదిలేను. చాలా కోపడ్డాడు. సరే, ఇంకెవరి చేత పాడించారు? ఎగ్జాక్ట్లీ ఆయననే సెన్సార్ చేశారు. అయినా సెన్సార్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్. అంటే నేనేదో ఈ ప్రక్షాళన చేస్తున్నాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చంది నేను చేయనంటే చేయనంతే. రామకృష్ణ గారు కూడా అప్పుడే హీ వాజ్ సింగింగ్, అండ్ ఇన్ఫాక్ట్ ఘంటసాల గారి వాయిస్ టింబర్కి పోలిన వలె ఉండేదని అనేవారు. సో అప్పట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎలా ఉండేది? మీరు ఒక కొత్త ఫ్రెష్ వాయిస్, యంగ్ వాయిస్. నాకు బాగా జూనియర్ మా రామకృష్ణ. తను వచ్చిన కొత్తలో నాకు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసింది నాగేశ్వరరావు గారి సినిమాలు. నాగేశ్వరరావు గారికి పాడుతున్నారు కాబట్టి రామారావు గారు పాడించారు. అలాగే ఇంకా ఆయన బాగా సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు. సో అప్పుడున్న 4 పెద్ద ఆర్టిస్టులకు ఆయన పాడడం మొదలెట్టారు. అప్పటికి నేను 1, 2 నాగేశ్వరరావు గారు, రామారావు గారు పాడాను, కానీ విరివిగా పాడలే. బట్ శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి నేనే పాడుతున్నాను రెగ్యులర్గా. అవి టోటల్గా పోయింది నాకు. ఒక్క కృష్ణ గారే నన్ను అంటి పెట్టుకున్నది అనమాట, ఒక కృష్ణ గారు. సో దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ డిప్ ఇన్ మై నంబర్ ఆఫ్ సాంగ్స్. కేవలం కామెడీ సాంగ్స్, కృష్ణ గారి పాటలకు మాత్రమే పరిమితం అయ్యాను. ఒక విషయం మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, కృష్ణ గారి గురించి చెప్పాలండి. వన్ డే హీ కాల్డ్ మీ అండ్ మీరు ఇబ్బంది పడుతున్నారని అడిగారు. ఎవరండి, ఏ ఆర్టిస్ట్ అడగరు అలాగా. మీరు పాటలు తక్కువైపోయాను, ఇబ్బంది పడుతున్నారా అన్నారు. లేదండి, ఏం లేదు, నాకు ఎలాగో 4-5 సినిమాలు ప్రతి సంవత్సరం ఉంటాయి బాలుగారు, నా పాటలన్నీ మీరే పాడతారు, బట్ ఒక చిన్న రిక్వెస్ట్, అది కూడా కండిషన్ అనలే, చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? నాకు పాడిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో కూడా మిమ్మల్ని పాడమంటే ఆ సినిమాల్లో కమెడియన్స్కి పాడకండి అన్నారు.
న్యాయం కదా అది కూడా. అంటే అవతల వాళ్ళ సినిమాల్లో ఒక కమెడియన్ వాయిస్ ఈ హీరోకి ఉపయోగిస్తున్నారు టాప్ హీరో అందులో రాకూడదు. కానీ అది కూడా నేను చేయలేకపోయాను. అలాగే పాడాను, నేను రాజ్బాబు పాడాను, రామలింగి గారికి పాడాను, సత్యనారాయణ గారికి పాడాను, అందరికీ పాడాను. నేను ఎక్కువగా పాడుతున్న రోజుల్లో ఇంకెవరిని రానివ్వట్లేదు బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడిన చాలా ఉన్నాయి. బంటు దగ్గర నుంచి మహారాజు వరకు బాలసుబ్రహ్మణ్యం అని ఇంకెవరు లేరా అన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పాటి గాయకులు కూడా వేదిక మీద నన్ను తూర్పారపట్టారు. నేను దాని గురించి అసలు ఏమీ ఆలోచించలేదు. అదే జనం ఇవాళ ఏమిటండి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తక్కువైపోయాయి అని అంటున్నారు. దీనికి సంబరపడిపోయింది లేదు. ది థింగ్ ఈజ్ యు ఆర్ నీడెడ్, యూ విల్ బీ డెఫినెట్లీ గివెన్ ఎన్ ఛాన్స్. ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఫేవర్స్ చేయరండి, ఎవరు ఫేవర్స్ చేయరు. మీతో పని ఉంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. అది అలాగే నాకు తమిళ్లో కూడా జరిగిందండి. తమిళ్లో నేను స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2 years ఐ వాజ్ ఆల్మోస్ట్ #1 సింగర్. ఒక్క ఎంజీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నా ప్రభ చాలా పెరిగింది. అలాగే ఎంజీఆర్ గారు యేసుదాస్ గారికి ఒక పాట ఇవ్వగానే ఇంకా ఎవ్వరూ అసలు నా మొహమే చూడలేదు. అండ్ అగైన్ ఐ డోంట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అగైన్ ఐ హ్యావ్ గెయిన్డ్ మై ఓన్ మార్కెట్ అండ్ ఐ హ్యావ్ బికమ్ #1 సింగర్. ఇక్కడ 1-2 అనేది ఏం లేదు. ఎవరు ఎక్కువ నెంబర్ పాటలు పాడితే వాడు #1 అనుకుంటే నేను ఎక్కువ పాటలు పాడాను. దీంట్లో జరిగిన నష్టం ఏంటంటే నా వ్యక్తిగత జీవితాన్ని చాలా పోగొట్టుకున్నాను నేను. ఐ లాస్ట్ మై పర్సనల్ లైఫ్. నా పిల్లలు ఎదగడం నేను చూడలేదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. నా భార్య చాలా చిన్న వయసులో నన్ను నమ్ముకొని వచ్చేసింది. ఆ అమ్మాయి గురించి నేను ఏమీ ఆలోచించలేదు. ఈ సంసారం ఎలా మోసిందో అప్పుడే నా చెల్లెళ్ళందరూ ఇంటికి వచ్చారు. వాళ్ళ చదువులు అంతా తనే చూసింది, వాళ్ళ పెళ్ళిళ్ళంతా మేమే చేసాం. ఆ రేస్లో ఎలా పరిగెత్తానో నాకు తెలియదు. సో ప్రతి వరం పక్కనే ఒక శాపం కూడా ఉంటుందనడానికి ఇదే కారణం. సార్, ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న అడిగేలోపు, తొలినాళ్లలో మీరు పాడిన ఒక పాటని మీరు ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? నాకు చాలా పాటలు గుర్తున్నాయి. నా మొదటి పాట గుర్తుంది, రెండో పాట గుర్తుంది, ఈ మధ్య పాడిన గుర్తుండకపోవచ్చు బహుశా. అవి చాలా పాటలు గుర్తున్నాయి. రావే కావ్య సుమబాల జవరాల ప్రియురాల నవభావ రాగమాల, ఫస్ట్ పాడిన పాట. పాడుకో పాడుకో పాడుతూ చదువుకు, నా రెండో పాట తెలుగులో ప్రైవేట్ మాస్టర్లోది. తర్వాత బుగ్గ గిల్లగానే సరిపోయిందా, ఇది తర్వాత వచ్చిన 10-15 పాటలు ఒకటి. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో వచ్చింది. చాలదా ఈ చోటు విశాల గగనంలో చందమామ, ఏమే ఒప్పుల కుప్ప నిన్ను ప్రేమిస్తే అది తప్ప, ఇవన్నీ ఆ సీజన్లో వచ్చిన పాటలే. అవన్నీ బాగా గుర్తున్నాయండి. హీరోల ముఖ కవళికల దగ్గర నుంచి అన్నీ గమనించి ఇమిటేట్ చేయగలిగే కెపాసిటీ ఉండి మీరు ఏ సౌండ్ ఎక్కడి నుంచి ఎవరు ప్రొనౌన్స్ చేస్తున్నారో అప్పుడు అంత సూక్ష్మంగా గమనిస్తారు. కానీ పాట విషయంలో మాత్రం మిమ్మల్ని మీరు ఇమిటేట్ చేసుకున్నారు కానీ మరొకరిని ఇమిటేట్ చేయలేదు. ఎలా సాధ్యమైంది మీకు? చాలామంది ఇవాళకి కూడా దశకంఠుడని అదని ఎవరికి కావాలంటే అలా పాడతారని. కేవలం కమెడియన్స్కే నేను మిమిక్రీ చేశాను. ఇది కాకుండా మిగతా హీరోలకి ఒక నాగేశ్వరరావు, రామారావు గారికి తప్ప, రామారావు గారికి పాడుతున్నప్పుడు ఎక్కువ గంభీరం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆయన త్రో ఆఫ్ వర్డ్స్ ఉంటుంది కదా, కొన్ని చోట్ల ఎక్కువ ఒత్తులు ఇస్తారు. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటారు. సో పాడేటప్పుడు ఎలా ఉంటుంది అని పాట చెడిపోకుండా, అది మొత్తం అలా పాడితే అసహ్యమైపోతుంది పాట. ఏం చేయాలో దానికి లైక్ చిత్రం భళారే విచిత్రం ఇలా పాడితే ఆయనకు నప్పదు. దుర్యోధనుడి పాత్రకి ఒక గాంభీర్యం, చిత్రం ఐ భళారే విచిత్రం, కొంచెం ఆంగిక ఆయన ఊహించుకోవాలి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే నాగేశ్వరరావు గారిది చాలా సాత్వికంగా అలా అంటి ముట్టనట్టుగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అది దానికి తగినట్టుగా వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ ది వే హీ ప్రొనౌన్సెస్ సర్టన్ వర్డ్స్. ఈ మధ్య నేను మహేష్ బాబు పాడిన పాటలు కొన్ని వింటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఐ న్యూ వాట్ ఐ హ్యావ్ టు డూ టు దట్ బాయ్. పర్టికులర్గా అతనికి పాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు కట్ ఆల్ మై బేస్. రికార్డింగ్లో కట్ చేస్తే వచ్చేది కాదు, అది నేను పాడుతున్నప్పుడే రాయాలన్నమాట. తాగారం చెయ్యన నయగారం చూపన తలలాల సిగ్గుపడకే కాంచన. ఇంతకంటే ఎక్కువ బాడీ ఉండకూడదు వాయిస్. ఆయన వాయిస్ మ్యాచ్ చేయాలి, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండదు. కిషోర్ వాయిస్ ఎంతలా ఇంత బాడీగా ఉంటుంది. హూ కేర్డ్? చెవికి ఇంపుగా ఉందని వినలేదు పాటలు. ఘంటసాల గారి వాయిస్
బాగా భారీగా బాస్ అయిపోయింది ఆయన ఆరోగ్యం దృష్టితోటి. ఇప్పుడు మీరు వినండి, తేట తేట తెలుగులా, చాలా లోగా ఉంటుంది వాయిస్, ఎక్కువగా బ్రెత్లెస్గా వినపడతారు ఘంటసాల. ఆ పాట నేను పాడలేను వదిలేయండి అన్నా కూడా మాకు మీ గాత్రం కావాలి, టైటిల్స్లో ఘంటసాల పేరు కావాలి. దట్ ఈస్ వాట్ దే ఎర్న్డ్. ఘంటసాల మాస్టర్ పాటలోని అంటే మామూలుగా ఎవరో ఒక రోల్ మోడల్ని పెట్టుకుని ఇమిటేటింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అంటారు టు లెర్నింగ్. అవునండి. మీరు ఏ ఏ అంశాలు అంటే ఆయన పాటలోనివి గమనించి న్యాచురల్గా అబ్జర్వ్ చేసుకున్నారు? చాలా మంచి పాయింట్ మీరు అడిగింది. మీరు ఘంటసాల గారి బిగినింగ్ డేస్లో సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ కనుక వింటే 90% రాజేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో ఉన్న ఆనుపానులన్నీ తెలిసినా సినిమాలో పాడుతున్నప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించాలి, అతిగా చేసేస్తే బాగుండదు. ఇప్పుడు ఆయన పాడిన శివశంకరి శివానందలహరి శివశంకరి, ఇదే గనక కర్ణాటక సంప్రదాయం, శివశంకరి శివానందలహరి శివశంకరి అని పాడితే చెవికి ఇంపుగా ఉండదు. ఆయనకు తెలియని, ఆయన బాగా నిష్ణాతుడైనటువంటి కర్ణాటక సంగీత విద్వాంసుడు. సినిమాకు ఎంత కావాలి అన్న ఒక నిష్పత్తిని ఆయన ఉపయోగించిన పద్ధతి, అది నేను ఎక్కువగా ఫాలో అయ్యాను. ఏ రోజు ఆయన మిమ్మల్ని పిలిచి నాన్న ఇంకొన్నాళ్ళు సంగీతం నేర్చుకో అని చెప్పలేదా? లేదండి, దాని గురించి చెప్పలేదు. కానీ ఆయన పరోక్షంలో నన్ను గురించి చాలా గొప్పగా మాట్లాడినవి టేప్ చేసి కూడా ఇచ్చారు నాకు. ఆయన అమెరికాలో మాట్లాడినవి, ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినవి. ఎవరన్నా ఒక పర్టికులర్ సాంగ్ కోసం వెళ్ళి అడిగితే నేను పాడలేకపోతున్నాను, వాడు బాగా పాడుతున్నాడు కదా, వాడికి అవకాశాలు ఇవ్వండి, ఇంకా ఎందుకు నాన్న నాకు కష్టంగా ఉంది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇద్దరి మధ్య కూడా ఎన్ని అపప్రదలు తీసుకొచ్చారు. ఘంటసాల గారు నేను రాకుండా చేస్తున్నారన్నారని, ఘంటసాల గారికి నేనేదో మందు పెట్టేశానని చాలా చికాకు పెట్టేటటువంటి. ఐ స్టిల్ రిమెంబర్ ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున ఎంఎస్ విశ్వనాథ్ గారు రికార్డింగ్ క్యాన్సిల్ చేశారు. మేమందరం హాస్పిటల్కి వెళ్ళాం, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. కాసేపు బాగుపడుతున్నారు, కాసేపు మళ్ళీ కోమాలోకి వెళ్ళారు, అలా ఇలా అంటున్నారు. సరిపోయింది, 2 రోజులు అయింది, హాస్పిటల్లోనే ఉన్నారు. టైం అయ్యే కొద్దీ ఆయన పుంజుకుంటాడు కదా అని ఆశ ఎక్కువ అవుతుంది మనకు. ఓ రోజు రికార్డింగ్ ఫినిష్ చేసి ఇంట్లో నేను భోజనం చేయడానికి వచ్చేసరికి సరిగ్గా ఆ టైంకు చక్రవర్తి వచ్చాడు. ఎరా ఏం చేస్తున్నావు అనుకుని భోజనం చేస్తున్నాను నేను. అంతా ఇందరూ చేతులు కట్టుకున్న తర్వాత ఆ వాకిట్లోకి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్న తర్వాత భోజనం చేస్తున్నప్పుడు చెప్పకూడదని చెప్పలేదురా చిన్న, పెద్ద ఆయన పోయాడు రా అని అప్పుడు చెప్పాడు. ఇట్ వాజ్ సో షాకింగ్. బాడీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మా గురువుగారు కూడా ఉన్నారు అక్కడ. గురువుగారు అంటే అందరూ ఉన్నారు. శవయాత్రకు వెళ్తున్నప్పుడు నేను ఎలాగైనా భుజం కాయాలి ఆయన యాత్రలో అనుకుంటే నన్ను ఎవరూ దగ్గరికి రాని వాళ్ళు, పెద్దలందరూ కూడా స్వార్థం కాదు అది, వాళ్ళ తృప్తి. ఆ మహానుభావుడి పార్థివ శరీరాన్ని మోస్తున్నాను. మా గురువుగారు కోదనపాండి గారు గట్టిగా కేకలేశారు. అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆయన అన్నారు, ప్రపంచం అంతా తెలుసు, వాడు ఆయన వారసుడయ్యా, మోయినవ్వండి వాడిని అంటే అందరూ తొలగి నాకు అప్పగించారన్నమాట. సో అది చివరిగా ఆ ఒక్క తృప్తి మాత్రం మిగిలింది నాకు, ఆ పార్థివ శరీరాన్ని శ్మశానం దాకా మోసుకెళ్ళేటటువంటిదని. ప్రతి రాత్రి వసంత రాత్రి రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన సౌహార్ద్రత అలాగే చూపించారు. ఆయన కూర్చుని పాడుతున్న ఆ రోజుల్లో నుంచోవడానికి కష్టంగా ఉంటే నేను పక్కన నుంచుని పాడుతున్నాను. ఫస్ట్ ఆలాప్ వచ్చినప్పుడల్లా ఎక్కువసార్లు కట్ అవుతుంది ఆయన పాడుతున్నప్పుడు, బికాస్ ఆఫ్ హిస్ బ్రెత్లెస్నెస్. ఆయనకు చికాకైపోయి పాట పూర్తిగా తీసేద్దాం మహాదేవన్ బాబు, నేను చేస్తున్న ప్రతిసారి కట్ చేస్తున్నప్పుడల్లా వాడి చేత మళ్ళీ పాడించాల్సి వస్తుంది, ఆ బిట్టు కావాలంటే తర్వాత మనం తీసుకుందాం, అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి అన్నారు. దిస్ ఈస్ అందులో మైక్లో ఆర్కెస్ట్రా ఉన్నారు, ఎంటైర్ ప్రెస్ వాజ్ దేర్. అది రోజు ముహూర్తం పాట, డిఎల్ నారాయణ గారు ఎంత లావిష్గా చేస్తారో తెలుసు. ఇది వాళ్ళ సంస్కారానికి తార్కాణం అన్నమాట. బాలుగారు, మీరు చాలా సాహిత్యాలు బాలేక లేక మీకు ఇష్టం లేక వ్యాకరణం సరిగ్గా లేక మానేసిన సందర్భాలు ఉండుంటాయి. ఇది కాకుండా ఫలానా పాట నాకు సూట్ కాదని కానీ, నేను పాడలేను అని కానీ వదిలేసిన సందర్భాలు ఉన్నాయా? 2 కారణాల వల్ల అండి చాలా పాటలు వదిలేశాను. ఒకటి, నేను ఏదైనా పాడగలనని నాకంటే నా మీద ఎక్కువ నమ్మకంతో కొన్ని శుద్ధ కర్ణాటకంలో చేసిన పాటలు వినంగానే నాకు తెలిసిపోతుంది. మేబీ నేను కొంచెం టైం తీసుకున్న తర్వాత పాడతానన్నా కూడా ఒప్పుకుంటారు. కానీ అప్పుడు కూడా నేను దానికి చేయవలసిన న్యాయం చేయలేనని భయం ఉండేది నాకు. గట్టిగా అరిచి పాడేస్తే వచ్చేస్తుంది ఆ పాట, పాడేవచ్చు, పాడలేకపోవడం కాదు, కానీ చెవికి ఇంపుగా ఉండదు అసలు. ఆ పాట పాడిన తృప్తి నాకు ఉండదు.
అలాంటి సందర్భాల్లో చాలా పాటలు వదిలేశాను. అట్ ద పీక్ ఆఫ్ యువర్ కెరీర్ 17 పాటలు ఒక రోజు రికార్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయంటారు. అంటే 17 పాటలు అంటే అప్పుడు ట్రాక్స్ కూడా ఉండేవి కావు, ఆల్మోస్ట్ లైవ్ ఆర్కెస్ట్రాతో ఉండేవి. ఎలా సాధ్యమేది బాలుగారు అప్పుడు అసలు? 17 పాటలు బెంగళూరులో పాడడం, 19 పాటలు మద్రాసులో పాడడం, 16 పాటలు బాంబేలో పాడడం ఒక్కసారి జరిగాయి. అవి రికార్డ్స్. నా కో సింగర్స్ కూడా నాతో కోఆర్డినేట్ చేయాలి. నేను ఎంత ఇబ్బంది పెట్టానో సుశీల్ గారిని, జానకి గారిని నిజంగా. కానీ నా కోసమని వాళ్ళు దే నెవర్ ఫ్రించ్డ్. ఏనాడు కూడా అదేంటయ్యా ఆయన బిజీగా ఉన్నాడని, ఆయన ఇన్ని పాటలు పాడుతున్నాడని మేము పరిగెత్తాలా అని ఒక్కరోజు కూడా అనకుండా ఆనందపడ్డారు. సాధ్యమైనంత వరకు నాకు కోఆర్డినేట్ చేశారు, కోఆపరేట్ చేశారు. సింగింగ్ 17-19 అనేది వన్ డేలో జరిగినటువంటి, మేబీ ఫర్ రికార్డ్ పర్పస్ వీ కెన్ సే, బట్ అన్ యావరేజ్ ఎవ్రీ డే ఐ వాజ్ సింగింగ్ మినిమం 5 songs. అదే చెప్పాను కదా ఎంత పోగొట్టుకున్నానో దానివల్ల అనేది. చాలా సంపాదించాను, చాలా పోగొట్టుకున్నాను కూడా. బాలు పాడగలడు అన్న దృష్టితోటే ఎన్నో విన్యాసాలు చేసి పాటలు కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్. ఆత్రేయ గారు అయితే ఇంక వేరే ఎవరైనా పాడుతుంటే ఆయన ఇలాగే అనేవాడు, వాడేట్రా అనేది ఫస్ట్ క్వశ్చన్, వాడేమయ్యాట్రా అనేవాడు ఆయన. దొరకలేదండి బాలు, 4-5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తే ఏంటి, లేదు సార్ ఆర్టిస్ట్ కాల్ షీటు అది ఇది అని. తేడా ఏం లేదురా, వీడు పాడడానికి ఫీల్ అవుతాడు, వాడు ఫీల్ అయి పాడతాడు, అంతే, తేడా ఏం లేదు. జానకి గారు కానీ సుశీలం గారు కానీ మీ పాట విని ఫలానా గమకం చాలా అద్భుతంగా వేశారు మీరని కానీ ఎన్నో సందర్భాలు ఉంటుంటాయి. మోస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి అంది అంటే కాంప్లిమెంట్స్ ఏంటండి, బాగా పాడింది కూడా చెప్పి నన్ను కరెక్ట్ చేయించిన ఉన్నాయి, అవి కూడా మెమరబుల్ కాంప్లిమెంట్సే. సుశీల్ గారు అయితే నిజంగా చెప్పాలంటే నేను ఆవిడకి చాలా వేదన పెట్టానండి. పర్టికులర్ పీరియడ్లో పర్టికులర్గా రామారావు గారు మళ్ళీ సోషల్ సినిమాల్లో ఆయన ప్రభ బాగా పెరిగినప్పుడు, నేను ఆయన ఘోస్ట్ వాయిస్ అయిన తర్వాత, పర్టికులర్గా చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత, ప్రతి పాటలో ఎఫెక్ట్స్ అని ప్రాణం తీశారు. సీదా సాదాగా పాట ఉంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయన స్టైల్ నేను అలా అలవాటు చేసేసి 1వ నంబర్ బస్సు ఏమి ఇవన్నీ లేకపోతే పాట కాదనే ఫీలింగ్ వచ్చేసింది. నాకే ఇబ్బందిగా ఉండేది. దీనికి బ్యాలెన్స్ చేయడానికి పక్కన ఫిమేల్ వాయిస్ చేత కూడా ఎఫెక్ట్లు ఇవ్వాలనేవాళ్ళు. రికార్డింగ్కి వెళ్ళగానే సుశీల్ గారు, బాలు అవి ఎక్కడెక్కడ ఏమేమి వేయాలో కొంచెం ముందే చెప్పేనాయన నాకు అనేవారు. హాయిగా సీదా సాదాగా పాడుకుంటున్నాడు. అటు ఆ తల్లికి కూడా నేను అన్ని కష్టాలు ఇచ్చాను. అట్ ది సేమ్ టైం లైక్ జానకి గారు అంటే నాకంటే ఒక మైల్ ఎక్స్ట్రాగా ఉండేది ఆవిడనమాట. షూ విత్ ఆల్ దట్ ఆల్మోస్ట్ నాకు 10 సంవత్సరాల వయసులో పెద్దవారైనా కూడా, అంత అనుభవం ఉన్నా కూడా, పాట పాడుతున్నప్పుడు వీడు ఇక్కడ ఏదో చేస్తాడు, వీడు సంథింగ్ వీల్ డూ అని ఆవిడ అలా దాచిపెట్టుకొని ఆ ఫైనల్ టేక్ వచ్చేసరికి ఎప్పుడు నాకంటే ఒక ముందరే ఉండేవారు ఆవిడ. అంటే ఆ స్పర్ధ పాటను ఎంత పైకి తీసుకెళ్లేదో, ఇట్ వాస్ సో వండర్ఫుల్. మీరు కుటుంబ పరంగా బాలుగారు యూ హ్యాడ్ టు ఫోర్గో అ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పారు. న్యాచురలీ మరి మీ కుటుంబం ప్రోత్సాహం పరోక్షంగా ఉందని చెప్పారు. ప్రోత్సాహం ఎవరండి? ఇప్పుడు వెన్ ఐ మ్యారీడ్ మై వైఫ్ వాజ్ 15. వెన్ ఐ హ్యావ్ బికమ్ బిజీ షీ వాజ్ అబౌట్ 17 or 18 year old. ఆల్రెడీ 1 child వాజ్ బార్న్. ఇప్పుడు ఆవిడ పాటలు విని అందరూ పొగిడేస్తుంటే ఆనందపడాలా? 2 బిడ్డలతోటి వేరే, అప్పుడు వీవర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, మేము వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నామని అందరూ మమ్మల్ని దూరంగా పెట్టేశారు. ఫస్ట్ ఎవరు లేరు, మాకు పెద్దవాళ్ళు ఏం లేదు. ఒక రాత్రిపూట పాప లేచి ఏడుస్తుందంటే ఏం చేయాలో కూడా తెలియదు. అప్పుడు నేను ఎక్కడో రికార్డింగ్లో ఉండేవాడిని. ఇంట్లో ఉంటే ఐ స్టిల్ రిమెంబర్, మా పల్లవికి 1 year ఉంటుంది. షీ స్టార్టెడ్ క్రయింగ్. కడుపు నొప్పి ఏమిటో తెలియదు. ఆ రాత్రి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ బీచ్కి వెళ్ళిపోయి ఇద్దరం చల్లగాలిలో కాసేపు ఆమెను ఆడించి ఇది చేసి నిద్రతో బాధ మర్చిపోయి నిద్రపోయింది. కానీ పక్క రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదో చెవిలో ప్రాబ్లం ఉందని అప్పుడు చెప్పాడు డాక్టర్. ఇలాంటివి ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను లేనప్పుడు మా ఆవిడ ఎలా భరించిందో. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎప్పుడూ పేరెంటల్ దీనికి వెళ్ళినప్పుడు నేను ఒక్కసారి కూడా వెళ్ళేవాడిని కాదు. ఐ వాజ్ నాట్ అవైలబుల్ అట్ ఆల్. దానివల్ల కొన్ని ఘర్షణలు జరిగాయి. అర్థం చేసుకుంది మా ఆవిడ పాప. నన్ను అందరూ సంపాదించుకున్నారు సినిమా పరిశ్రమలో, కానీ నన్ను నేను కోల్పోయాను అన్నమాట. అది ఇప్పుడు నేను బాగా పొందుతున్నానండి. ఇప్పుడు మనవరాళ్ళతో ఆడుకోవడం, ఐ స్పెండ్ ఖాళీ దొరికితే ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. దట్ ఈస్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎంబీ శ్రీనివాస్ గారిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఒకసారి నాకు రికార్డింగ్లో వాయిస్ బాగాలేదండి, వాళ్ళు పాడలేదంటే, యూ హ్యావ్ నో రైట్ టు సే దట్ అన్నారు ఆయన. నీ గొంతు పోగొట్టుకోవడానికి నీకు అధికారం లేదు, నీ ఆరోగ్యం చెడుకోవడానికి అధికారం లేదు. యు ఆర్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. చాలా గొప్ప మాట అండి అది. అలాగా ఆఫ్టర్ సమ్ టైమ్ యు ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. Do you feel you've made the right choices?
నేను తీసుకున్నవి ఎక్కువ పాలు మంచి నిర్ణయాలు అనుకుంటా. ఎంతమందికి ఆనందం ఇస్తున్నాను నేను, ఎంతమందిని సంతోషపెడుతున్నాను నా పాటతోటి, అది చాలండి ఈ జన్మకి. అందరి పాట వింటుంటే ఒక అనుభూతి కలుగుతుంది మనకి. మీకు మీ పాట వింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. క్యా బాత్ హై అనిపిస్తుంది అనమాట. ఎంత బాగా పాడానా, ఎంత ఎంత అనుభవించి పాడాను అక్కడ, ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేశాను, ఎంత బాగా పాడాను. నేను చాలా యూనిక్ సింగర్ని. చాలా విషయాల్లో చూసుకుంటే నాకు తెలియకుండానే నేను ఎలా పాడానో నాకే తెలియదు. మీ గొంతు ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ అరౌండ్, ప్రపంచానికి చెందినది అని చాలామంది చెప్పారు. అవునండి. మీరు మీ వాయిస్ నాడ్యూల్స్ అప్పుడు డెవలప్ అయినప్పుడు గొంతు పోగొట్టుకున్న 3 నెలల సమయం నరకం చూసుంటారు కదా వాళ్ళు. 2 విధాల నరకం చూశాను. ఒకటి గీతాంజలి సినిమా మలయాళంలోకి డబ్ చేస్తున్నారు, తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఆ పాట రికార్డింగ్, ఓ పాపాలాలి జన్మకే లాలి, ఈ పాట మలయాళంలో తమిళ్లో పాడుతున్నాను. ఓ పాపాలాలి అలాగే ఉంది. ఓ పాపాల్ గొంతు పోతుంది. టేక్ కట్ సర్దుకుంటాం, కాస్త మంచిలు తాగుతాం, మొదలెడతాం. ఓ పాపాలాలి ఒకచోట కాకపోతే ఒకచోట విసుగుతుంది అనమాట. ఏదైనా ఉంటే విసిరి కొట్టాలంత కోపం వస్తుంది. ఇలా 4 రోజులు జరిగిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ది డాక్టర్. మెడికేషన్ తీసుకున్నాను, వాయిస్ టెస్ట్ తీసుకున్నాను, 4 రోజులు ఉన్నాను, బాగానే ఉంది. 5 రోజు వెళ్ళాను, బట్ సేమ్ థింగ్, సేమ్ రిజల్ట్. ఇది ఒక నరకం. అయితే రెండో నరకం అని చెప్పాను ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఏదో చేసేసారు, ఏదో మందు చేశారు, ఏదో చేతపడి చేశారు, లేకపోతే మా ఆయనకి ఎందుకు ఇలా అవుతుంది, మా అబ్బాయికి ఎందుకు ఇలా అవుతుంది. పూజలు పునస్కారాలు చెప్పడానికి వీల్లేదు. కొన్నిట్లో నేను కూర్చోవాలి, పూజ చేయాలి, ఇది కాదు మొర్రు అంటే వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఏమో మన అసహాయంగా ఉన్నప్పుడు అలా జరిగిందేమో అని అనిపిస్తుంది. ఈ 4 నెలల్లో ప్రతిరోజు ఫోన్ 100 సార్లు మోతూనే ఉంటుంది. సార్ రేపు పెట్టుకుందాం రికార్డింగ్, ఏం చెప్పాలి, రేపు వచ్చి పాడగలనని చెప్పనా, నాకు గాత్రానికి ఏదో ప్రాబ్లం అయిందండి, సింగర్స్ నాడ్యూల్ వచ్చింది, డాక్టర్ అయితే సర్జరీ చేయమంటున్నారు, సర్జరీ చేసుకుంటే కొంతమంది వాయిస్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు, అందుకని మెడికేషన్ చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, దయచేసి మీరు నా కోసం ఆగొద్దు, మీరు ఎవరి చేతన పాడించండి. అలా పాడించుకున్న వాళ్ళు ఉన్నారు, 3 నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లతా మంగేష్కర్ గారు ఫోన్ చేశారు నాకు, ఎందుకు మాట్లాడి, బాలు ఇలా విన్నాను నేను, ఏమైంది నీ గొంతుకి అని. లేదమ్మా ఇలా నాడ్యూల్ వచ్చింది, ఏంటి ఆపరేషన్ చేసుకుంటున్నావా అంది. నేను డిసైడ్ చేసుకున్నానండి ఆపరేషన్ చేసుకోవాలని. దయచేసి చేసుకోవద్దు నాన్న, ఏదైనా చిన్న టిష్యూ పోయినా కూడా నీ గొంతు పోతుందిరా, ఎందుకు. సరేనమ్మా అలాగని ఫోన్ పెట్టాను. కానీ ఐ డిసైడెడ్ అపాన్, ఐ వెంట్ అండ్ హ్యాడ్ ది సర్జరీ అండ్ ది రిజల్ట్ ఈస్ ఇమ్మీడియట్. నాకు ఫస్ట్ మైకంలోంచి బయటికి రాగానే పోస్ట్ ఆపరేషన్ దిస్ థింగ్లో నాకు తొందరపడవాకండి, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలండి, 1 నిమిషం ఉండండి సార్ అని. ఐ జస్ట్ స్టార్టెడ్ సింగింగ్, ఇట్ వాస్ సో కంఫర్టబుల్. యూజువలీ ఆర్టిస్టులకి మనసు క్రియేటివ్గా ఉండేవారు అందరికి కూడా బ్యాలెన్స్ ఉండదు అంటారు, కానీ యువర్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అంత బ్యాలెన్స్డ్గా ఉంటూ. ఆపోజిట్ అంటే క్రియేటివిటీ లేదనే, క్రియేటివిటీ అలా ఉట్టిపడుతూ రెండింటినీ ఇలాగా సమతుల్యంలో ఎలా ఉంచుకున్నారు బాలుగారు? అది కొన్ని జన్మతో వచ్చే సంస్కారం అనుకుంటానండి, మేబీ మై ఫాదర్స్ జీన్స్. తమాషా ఏంటంటే నా అంత కోపిష్ట ఎవరు లేరండి. అది ఎప్పుడో కానీ చాలా కోపం వస్తుంది, బట్ ఐ ఆల్వేస్ కీప్ మై కూల్. నేను నేర్చుకున్నదల్లా ఏంటంటే ఓర్పు మాత్రం జీవితంలో చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందండి. ఎక్కడో ఒక చోట మాత్రం తప్పదు అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఒక రోజు నైట్ ఒక చిన్న ఇన్సిడెంట్ కోసమని రేపటి నుంచి నేను సత్యం గారికి పాడను అని డిసైడ్ చేసేసాను. బికాస్ ఆఫ్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్ హీ అట్టర్డ్. నన్ను కొడుకు అని పిలిచేవాడు. ఆ ఒక మాట అన్న తర్వాత నైట్ కార్ ఎక్కుతూ విఠల్ తోటి, విఠల్ ఇక మీద నేను సత్యం గారికి పాడను, దయచేసి కాల్ షీట్ ఇవ్వద్దు, రేపు పొద్దున ఆయనదే ఉందిరా రికార్డింగ్ అన్నాడు. రేపు పొద్దునేంటి, ఇక నా కెరియర్లో నేను సత్యానికి పాడను పాట అని వెళ్ళిపోయాను. మార్నింగ్ 7 o'clockకి రికార్డింగ్ థియేటర్కి వెళ్తూ విఠల్కి ఫోన్ చేశాడు. కొడుకు ఎన్నింటికి వస్తున్నాడు రికార్డింగ్కు? సార్ అదండి పక్కన పెడదామండి, మీకు పాడనని చెప్పమన్నాడు బాలు అన్నాడు. ఏమిటయా, ఏంటి అట్లా అంటున్నావు? ఇప్పుడు బాలు ఇంట్లో ఉన్నాడా అన్నాడు ఆయన. ఇంట్లో ఉన్నాడండి. సరే నేను మాట్లాడతాను, ఫోన్ పెట్టేశాడు. నాకు ఫోన్ చేశారు అండి. హలో అంటే, కొడుకు నేను సత్యం మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చాలా మొదటిసారిగా. ఏంటయ్యా, ఏదో పొరపాటున ఏదో అని ఉండొచ్చు, నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాను, ఏదో మాట్లాడేశాను, అర్థం చేసుకోలేవా? సార్ చాలాసార్లు అర్థం చేసుకున్నాను సార్, కానీ నిన్న మీరు అన్న మాటలు మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనంత ఇబ్బంది పెట్టే మాట్లాడారు మీరు. నేను మీతో కలిసి పని చేయలేను సార్, నేను క్షమించండి, మనం మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదామని ఒక్క మాట అన్నాడు ఆయన. నా పాట ఏమైపోతుంది కొడుకు అన్నాడు.
అది ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. సార్ ఫోన్ పెట్టేయండి సార్, నేను హాఫ్ అన్ అవర్లో రికార్డింగ్ థియేటర్లో ఉంటానన్న. అంటే ఎంత పీపుల్ లవ్డ్ మీ అండ్ హౌ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ది గేవ్ ఫర్ మై సింగింగ్. అలాగే ఒకసారి మా గురుగారు కోదండపండు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు, పలానా రోజు కాల్ షీట్ కావాలి. అడ్జస్ట్ చేయడానికి ఎంతెంతో ట్రై చేశాను, దొరకట్లేదు. నేను ఎంత భయపడిపోయాను, చికాకు పడ్డానంటే నా మెంటర్కి నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నానే, ఏం చేయాలి. ఆయన చాలా కోపడిపోతారు నన్ను ఇవ్వాలనుకున్నాను. ఆయన ఎంత గట్టిగా నవ్వారంటే ఫోన్లో, నేను ఏది కావాలని కోరుకున్నానో అదే జరుగుతుంది, నాకు ఆనందం. నువ్వు నాకు కూడా దొరకనంత బిజీ అవ్వాలనుకున్నాను పంతులు అన్నారు ఆయన. సరే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు కాల్ షీట్, అప్పుడు చేసుకుంటాను పాట. ఎవరు చెప్తారండి. అలాగా సౌహృదృతం అనేది ఒకానొక పరిస్థితుల్లో ఏదో కొన్ని దౌర్భాగ్యమైన కారణాల వల్ల కృష్ణ గారికి నేను పాడను అని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక 2 ఏళ్ళు పాడలేదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్ అబౌట్ ఇట్, లెట్ అస్ ఫర్గెట్. కానీ ఇద్దరు మంచి మనసు ఉన్న వాళ్ళు కనుక ఒకరి కోసం ఒకరు తాపత్రయపెడితే ఏమవుతుందని ఆ ఇష్యూ 5 నిమిషాలు సాల్వ్ అయిపోయింది ఒకే ఒకసారి. దట్స్ ఆల్. వి జస్ట్ మెట్ అంటే ఏమండి మనం చక్కగా పాటలు పాడుకుందామండి, రికార్డ్ చేసుకుందాం అని, సరే అయిపోయింది, ఫినిష్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, అది ఓపిక, పేషెన్స్ మేక్స్ థింగ్స్ బెటర్. ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది ఓపిక. ఎందుకంటే ఉన్నమాట చెప్పాలి, చాలా అస్తవ్యస్తమైనటువంటి నాలెడ్జ్తో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం కష్టం. తెలిసిన వాడితో పనిచేయచ్చు, ఏమీ తెలియని వాడితో కూడా చేయొచ్చండి. ఏం తెలియని వాడు ఏం చేస్తాడంటే, సార్ నాకు తెలియకుండా ఏదో పాట చేశాను, మీ చేతిలో పెడుతున్నాను, దీన్ని అందంగా పాడివ్వండి అంటాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఈ మధ్యస్థంగా ఉంటారు చూడండి, వాడికి ఏం కావాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, పాట ఏ శృతిలో చేశాడో తెలియదు. ఆ చుట్టుపక్కల జనాలంతా కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఎదురుకుండా ఒక కితాబు సంపాదించుకోవడానికి సంబంధం లేని సలహాలు ఇస్తుంటారు. అలా కాదు ఇలా కాదు. అక్కడ అలాంటప్పుడు ఒకసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది రికార్డింగ్లో. ఈ పాట నేను కనుక ఈ సందర్భంలో పాడితే నువ్వు అనుకున్నట్టు రావట్లేదు, నీకు చాలా భవిష్యత్తు ఉంటుంది, నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నావు, నేను చెడిపేస్తాను కానీ నేను వెళ్ళిపోతానమ్మా, వేరే ఎవరి చేతన్నా పాడించుకో అని చెప్పి పరిగెత్తుకు వస్తారు వాళ్ళు. సార్ వద్దులేమ్మా, నేను నిజంగా పాట పాడి చెడిపేస్తాను అని సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చొని వెళ్ళిపోతాను. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మీరు సంగీత దర్శకులుగా కూడా మారారు. కానీ అది కంటిన్యూ చేస్తుంటే బహుశా పాటల క్వాలిటీ అలా ప్రిజర్వ్ అయ్యేది. పాటల క్వాలిటీ నేను చేసినందువల్లే ప్రిజర్వ్ అయ్యేది కాదు. నేను మంచి పాటలు చేశాను, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను ఒక 45-50 సినిమాలకు మ్యూజిక్ చేశాను, అన్ని భాషలు కలిసి. నాకు స్వేచ్ఛ ఇస్తే నేను డెఫినెట్గా చేస్తాను, మంచి మ్యూజిక్ ఇస్తాను. హిట్ అవుతుందో కాదనేది ఎవరికి తెలియదు ఏ పాట గురించి కూడా. బట్ నేను ఒక ఉదాత్తమైన సంగీతాన్ని ఇవ్వగలను మాత్రం 100% చెప్తాను. మీలోని స్పార్క్ని కోదండపాణి గారు గుర్తించి మీరు ఇలా రావాలని ఒక విజన్ తోటి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయలేదని వారు ఎప్పుడైనా వచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే మా అబ్బాయి పాడతారని కానీ మా చెల్లెలు పాడుతుందని కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పలేదు, చెప్పడానికి ఇష్టపడరని కూడా అంటుంటారు. అవునండి, మా ఆవిడ చాలాసార్లు బాధపడింది. మీరు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవచ్చు కానీ మీ మాట అంటే చెల్లుబడి అవుతుంది కదా, మీరు గట్టిగా చెప్పలేదని అప్పుడప్పుడు నొచ్చుకుంటుంటుంది అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఆల్రెడీ ఉంది. పర్టికులర్గా మా అబ్బాయి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. మేము 30 సంవత్సరాల తర్వాత పాడిన స్థాయికి వాళ్ళు ఇప్పుడే పాడాలి అని కోరుకుంటారు జనం. బాలసుబ్రహ్మణ్యం కొడుకు కదా అలా పాడేస్తారని. వాళ్ళు బిగినర్స్ అనే ఆలోచన ఉండదు. సో వాళ్ళు ఏది సంపాదించుకున్నా సొంతంగా వాళ్ళు సంపాదించుకుంటే ఆ కితాబు వాళ్ళకే దొరుకుతుంది. వాళ్ళు ఏదైనా పాడారు సంపాదించుకున్నారంటే కేవలం వాళ్ళ స్వశక్తితోనే సంపాదించుకున్నారు తప్ప నేను ఎవ్వరికీ చెప్పలేదు. డబ్బు చూశారు, కీర్తి చూశారు, ప్రతిష్ఠ చూశారు, అన్నీ చూశాక ఇప్పుడు మీరు ఇంకా ఏదో ఒక పవర్ ప్రతి వారిని వెంబడిస్తుంది అంటూ ఉంటారు. కానీ మీకు ప్రస్తుతం మరొక ఆలోచన కానీ మీ పందా మార్చాలని కానీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కానీ ఎప్పుడు రాలేదా ఏనాడు కూడా? ఏనాడు లేదండి. నేను లాస్ట్ పాయింట్కి ముందు వస్తాను. రాజకీయాల్లో నాలాంటి వాడు పనికిరాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను రాజకీయాలకు పనికిరాను, అది పక్కన పెట్టేద్దాం. నాకు వేరే ఏమీ లేదండి ఆశయాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ప్లాన్డ్గా ఏదీ చేయలేదు. ఇంటికి రావడం, స్నానం చేసిన తర్వాత హ్యావ్ మై ఓన్ డ్రింక్ అండ్ వాచ్ టీవీ ఆర్ ఒక మంచి పుస్తకం చదువుకోవడం, ఓ మంచి పాట వినడం, ఆయన నిద్రపోవడం. రాత్రి కారు దిగేటప్పుడు అడుగుతాను రేపు వర్క్ ఏంటండి నా సెక్రటరీ అయినప్పుడు కూడా, రేపు ఏం పని ఉందని నేను అడగను. ఐ డోంట్ వాంట్ టు, ఇట్స్ నాట్ మై బిజినెస్. ఇవాళ వరకు నేను పని చేయాలి, రేపు కూడా ఆనందంగా గడపాలి. ఇదే నా ధోరణిది. 100% నేను నాలో ఉన్నటువంటి ఒక సంగీత పిపాసకుడికి వాడికి తృప్తి కలిగేటట్టు పని చేయలేకపోతున్నానని తెలిసిన రోజున ఐ షుడ్ అనౌన్స్ ఎ రిటైర్మెంట్ అండ్ స్టాప్ సింగింగ్ ప్రొఫెషనల్లీ. ఇది ఒక్కటే నా ఆశయం. ఇంకా నాకు వేరే ఆశయాలు ఏమీ లేవండి. రుగ్మత లేకుండా ఆరోగ్యంగా
తెలియనప్పుడు తను చాలించేయాలి, అది నాకు కావాల్సింది. ఇప్పుడు చాలామంది పాడేవారు వస్తున్నారు కాబట్టి పాటని ఎలా అప్రోచ్ అవ్వాలి? 2 ముక్కలు మీ ఎక్స్పీరియన్స్ పంచి. ఎంత ఈజీగా చెప్పేశానండి. ముందు పాడేవాడికి బేసిక్గా నేను అనుకునేది ఏంటంటేనండి, అందరూ శృతి లయ అనేది అదే అందరికీ కావాల్సింది. భాషా సంస్కారం కావాలండి, చాలా ముఖ్యం. ఏ భాష పాడినా ఆ భాషకు సంబంధించిన సంస్కారం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, హోంవర్క్ చేయాలి. భాష లేకపోతే భావం లేదు. మీరు ఎలా అభివ్యక్తి చేస్తారండి? పాట ద్వారా చెప్పదలుచుకున్నది టటటా టడా డా అని వీణ మీద వాయిస్తే ఓహో ఇది ఎందరో మహానుభావులు కదా అని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎందరో మహానుభావులు అన్న మకుటం ఎలా వచ్చి నీకు మాటలు ఉండబెట్టి వచ్చి. అండ్ దెన్ హౌ యు ఎమోట్. ఇప్పుడు వాళ్ళకి అందరికీ పాడుతున్న పాటల్లో అలా ఎమోట్ అయ్యేటటువంటి పాటలు రావట్లేదు. అన్నీ కూడా అల్లరిగా ఎమోట్ అయ్యే పాటలే వస్తున్నాయి. ఇవే తప్పించి ఒక భీభత్స రసంతో పాడుతున్నప్పుడు లేకపోతే ఒక శోకరసంతో పాడుతున్నప్పుడు ఏ పరిమాణంలో కరెక్ట్గా పాటను బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అన్నది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. అలాంటి పాటలే రావట్లేదు ఇప్పుడు. సో అవి ఎక్కువ వినండి. కొన్ని పాటలు ఉన్నాయి, మన సీనియర్ సింగర్స్ పాడిన పాటలు వింటూ ఉంటేనే చాలా అసలు భాష గురించి భావం గురించి అన్నీ తెలిసిపోతాయి మనకు. బేసిక్గా సంగీతం నేర్చుకోండి. మరి మీరు నేర్చుకోలేదు కదా పాడుతున్నారంటే అది అందరితోనూ జరగదు. అది ఇట్ కెనాట్ హ్యాపన్ విత్ ఎవ్రీబడి. బట్ బేసిక్గా కొంచెం స్వరజ్ఞానం కనుకుంటే సంగీత దర్శకుడు చెప్పేది ఆకలింపు చేసుకోవడానికి, ఎక్కడ తప్పు పాడుతున్నామని మనకు తెలుసుకోవడానికి ఒక ఆయుధం చేతిలో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ వచ్చిన ధైర్యం ఏంటంటే ఎలాంటి వయసు అయినా సినిమాలు పాడుతున్నారు కదా మనం కూడా పాడొచ్చు అని వెర్రిమొరి గొంతుకులు కూడా వస్తున్నాయి. ఐఎమ్ సారీ టు సే దాట్. చెవికి ఇంపుగా ఉండాలి ఏదైనా సరే. సంగీతపరంగా ఇంపుగా ఉండాలి, గాత్రపరంగా కూడా ఇంపుగా ఉండాలి. మామూలు తెలుగు పాటను కూడా వెటకారంగా ఇంగ్లీష్ స్టైల్లో పాడడం అవి చేయడం తగ్గించండి. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు మై. అన్ఫార్చునేట్లీ సార్ ఇప్పుడు అందరూ బాంబే సింగర్స్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నప్పటికీ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకేమి నేను సలహాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను తప్పు కూడా పట్టను. నేను అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్లో పాడడం తప్ప నేనైనా ఎలా అంటాను, మేమందరం కూడా పాడాం. కానీ ఎవరి దగ్గర వేలెత్తి చూపించుకోకుండా వాళ్ళ భాషను సక్రమంగా పాడాం. ఇప్పుడు వాళ్ళు పాపం తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు ఉచ్చారణ చేస్తే ఇది స్టైలైజ్డ్ అని చెప్పి దాన్ని ప్రామాణికం చేసేయడం అనేటటువంటిది క్షమించరాని నేరం. ఎవరైనా సరే సంగీత దర్శకులు కానీ ఎవరైనా సరే, ఏ కవి మాత్రం ఒప్పుకోడండి. చెప్పుకోలేకుండా బయట నలిగిపోతున్నారు కానీ కవులందరూ కూడా. కొంతమంది సంగీత దర్శకులు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ చేత సక్రమంగా ఉచ్చారణ చేయించగలిగితే పాడించండి. శ్రేయా ఘోషాల్ ఉంది, చాలా మటుకు అమ్మాయి ఉచ్చారణ బాగుంటుంది. 90% అమ్మాయి తమిళ్ పాడినా ఏది పాడినా కూడా చాలా మటుకు ఉంటుంది. తాపత్రయపడుతుంది, నేర్చుకోవాలంటుంది. ఇప్పుడు ఉదిత్ నారాయణ యూ కెనాట్ కరెక్ట్ హిమ్. అతని నేచర్ ఆఫ్ సింగింగ్ వేరే పాపం, ఆయన వాయిస్ వేరే. నేను ఆయన తప్పెందుకు పడతాను పాపం? ఆయన హిందీ తప్పు పాడితే మన అన్నాలు కానీ అని తెలియదు. ఆయన తీసుకొచ్చి పాడిస్తున్నారు, ఆయనకు చేతనంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు. రాదు అని తెలిసి కూడా వాళ్ళ చేత పాడించే వాళ్ళని నేను తప్పు పడుతున్నాను కానీ సింగర్స్ పాట